తెలంగాణలో ఎంపీ ఎలక్షన్ల లొల్లి మెల్లమెల్లగా జోరందుకుంటున్నది. ఇంద్రవెల్లిలో మీటింగ్లు పెట్టి సీఎం సారు జంగ్ సైరన్ ఊదుతాడట. పువ్వు పార్టీ వాళ్ళు బస్ యాత్రలు చేసి 10 సీట్లు గెలవనీకే చూస్తున్నారట. అట్లే ఇక కార్ పార్టీ వాళ్ళు కూడా గట్టిగానే తయారైతుర్రు. పాత ముచ్చట్లన్నీ మర్చిపోయి మళ్ళా కొత్తగా లడాయి షురూ చేయాలి అన్నట్టు తయారైతున్నారు. ఉన్న పతార పోగొట్టుకోవద్దని తనలాడుతుండ్రు. అట్లిట్లా ఇగో కేసీఆర్ సార్ కూడా మళ్ళా బయటకు వచ్చిండు. అట్లిట్లా ఎలక్షన్లు అయిన 2 నెలలకు మళ్ళా ఖద్దరు బట్టలు వేసుకొని మంది మార్బలంతో బయటకు వచ్చిండు కేసీఆర్ సారు. నందినగర్లో ఉన్న ఇంటికాడికి వెళ్ళి అసెంబ్లీకి పోయిండు. ఇక పెద్ద సార్ వస్తున్నాడని కారు పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అంతా అసెంబ్లీ కాడికి ముందుగానే వచ్చున్నారు. సారు కార్లకెళ్ళి దిగాంగానే అందరిని పక్కకు నూక్కుంటూ లోపలికి తోలుకపోయిండ్రు. జరంత మంది జై జైలు కొట్టిర్రు. దెబ్బ ఇంకా జర్ర పచ్చిగానే ఉన్నదో ఎట్టనో మరి. సార్ అయితే 3 గాళ్ళ మీదనే నడిచిండు. అడుగులు ఆడిగేసుకుంటా నిమ్మలంగా అందరిని అటు జరుగుర్రి ఇటు జరుగుర్రి అనుకుంటా లోపలికి పోయిండు. స్పీకర్ గడ్డం ప్రసాద్ సారు అసెంబ్లీ వ్యవహారం అంతా చూసే మంత్రి శ్రీధర్ బాబు సారు పక్క పొంటే ఊకొని కేసీఆర్ సార్ తోని ఎమ్మెల్యేగా ప్రమాణం చేపించిర్రు. చేతుల చెయ్యి కలిపిర్రు. ఇక ఒకప్పుడు కేసీఆర్ సార్ వస్తున్నాడంటే అసెంబ్లీ కాడ ఎట్లుంటుండే, బండి వెనక బండి కుయ్యి కుయ్యి అనుకుంటూ వచ్చేయి. కానీ ఇప్పుడు అంత సపసపగానే అయింది. ఇక షానొద్దులకు కనిపించుడుతోని ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను సారు నోరార పలకరించిండు. జరసేపు మాట ముచ్చట చేసి ఇంటికి పోయిండు. ఏమైనా అటు చెయ్యి పార్టీ వాళ్ళు గద్దెనెక్కుడు, సారు కాలు జారిపాడు ఒక్కటేసారి అయ్యేటాలకు కారు పార్టీ వాళ్లకు ఇన్నొద్దులు కాడబడ్డట్టే అయిందట. అయినా సరే సర్కారోళ్ళను ఇరుకున పెట్టేందుకు మాజీ మంత్రులు గట్టిగానే తిప్పలవాడుతున్నారు. కానీ సారు బయటికి ఎప్పుడు వస్తాడా, మళ్ళా మైకుల ముంగట ముచ్చట్టు ఎప్పుడు చెప్తాడా అని కార్యకర్తలు గట్టిగానే ఎదురు చూస్తున్నారట. ఇక కరెక్ట్ టైంకు ఎంపీ ఎలక్షన్లకు ముందే సారు మళ్ళా బయటికి వచ్చిండు. మరి ఇక చూడాలి రాజకీయం ఎటేటు మలుపులు తిరుగుతుందో ఏమవుతుందో అనుకుంటారు ఇప్పుడు అందరూ.